మనము సిలువకు సాక్షులమా లేక సిలువకు విరోధులమా అనే ప్రశ్న లేవనెత్తినప్పుడు మ్యాక్సిమం 100% ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు, మేము సిలువకు సాక్షులమే తప్ప ఏనాడు మేము విరోధులం కాము అని కంటోబాటంగా ఉమ్మడి కుటుంబంలాగా సాక్ష్యం చెప్పారు మీరంతా. అంటే ఏకీభవించి ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. మంచిదే, చాలా సంతోషం. అంత అద్భుతమైనటువంటి సమాధానాన్ని మీరు తెలియజేశారు. ఇప్పుడు అసలు పాయింట్ నుండి మనం నేర్చుకోవడానికి నెమ్మదిగా పాఠంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమ, బానిసత్వం అనుభవిస్తున్నటువంటి దినాలు. మొరపెట్టే ఆ మొర దేవుడు విని మొత్తానికి విముక్తిని ప్రసాదించడానికి ఒక రక్షకుని దేవుడు పంపించాడు ఇశ్రాయేలు ప్రజల్లో నుండే. ఆయన పేరే మోషే గారు దేవుడి ఆదేశం మేరకు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుని యొక్క శక్తిని పొందుకుని వారు ముందు ప్రదర్శిస్తే వాటికి భయపడి ఐగుప్తీయులు ఇశ్రాయేలుకు విడుదల దయచేసినటువంటి సందర్భం మనం చదువుకుంటాం. అయితే విడుదల పొందుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆదేశించినటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది. ఏంటి ఈ ఆజ్ఞ అంటే, ఓ ఇశ్రాయేలు వారులారా, ఈరోజు మీకు విముక్తి దినము, విడుదల పొందే రోజు ఇది. విడుదల పొందినటువంటి ఈ రోజు మీరు పండగ చేసుకోవాలి. ఈ పండగ దినమే పస్కా పండగ అని చెప్పాడు. ఈ పస్కా పండగ ఎలా చేసుకోవాలంటే, ఈ పస్కా పండుగను ఎలా చేసుకోవాలని అంటే, మీరందరూ మటన్ వండుకోవాలి. మటన్ వండుకోవాలని అంటే మన ఇంట్లో వండుకున్నట్టుగా మసాలా జోడించి వండుకోవటం కాదు. అది నేలతో ఉడికించకూడదు. కేవలము నిప్పుల మీదే ఆ మటన్ను కాల్చాలి. ఆ మటన్కి చేదు యాడ్ అవ్వాలా, చేదు కలపాలా. ఆ మటన్ కర్రీకి ఏం కలపాలా? చేదు కలపాలి. అలాగ మీరు ప్రిపేర్ చేసి ఆ పండగలో దీన్ని మాత్రమే తినాలి. ఇది తినేటప్పుడు ఒక చేత్తో కర్రబట్టుకోవాలి. ఈ పండగలో మీరు తినేటప్పుడు మరొక చేతితో ప్లేటు పట్టుకోవాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. మీరు నడాన్ని కట్టుకోవాలి. ఈ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఈ పస్కా పండుగను మీరు ఆచరించాలి. ఇది తరతరాలకు ఇశ్రాయేలీయులకు కట్టడగా ఈ పండుగను మీరు చెయ్యాలి. మీ పిల్లలు అడుగుతారు, తర్వాత తరాలకు వెళ్ళిన తర్వాత మీ పిల్లలు అడుగుతారు, మమ్మీ పండగ అంటే చాలా స్పెషల్గా ఉండాలి కదా, పండగ అంటే కొత్త బట్టలు, పండగ అంటే పిండి వంటలు, పండగ అంటే చాలా ఉత్సాహము, ఆనందము, కేకులు, స్వీట్లు, అరటిపళ్ళు రకరకాలుగా ఉంటాయి కదా, ఏంటి మమ్మీ ఈ పండగ ఇంత దారుణంగా ఉంది అని మీ పిల్లలు అడుగుతారు. ఈ మటన్ కర్రీ చేదుగా ఉందేంటి అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు.
మమ్మీ పండగ అయితే చక్కగా కూర్చుని పైన ప్యాన్ వేసుకుని చక్కగా అన్ని దగ్గర పెట్టుకుని హాయిగా తిమ్మిదిగా తినాలి కదా, ఆనందిస్తూ తినాలి కదా. ఏంటి మమ్మీ నిలబడి తినమంటున్నావు, నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకోమంటున్నావు, చేత్తో కర్ర పట్టుకోమంటున్నావు, నడాన్ని కట్టుకోమంటున్నావు, ఏంటి మమ్మీ అని మీ పిల్లలు నిన్ను అడుగుతారు. అప్పుడు నీవు వారికి ఈ కథ చెప్పాలా, ఈ స్టోరీ చెప్పాలా. అనగనగా ఒక ఐగుప్తు దేశం ఉంది అని చరిత్రలోనికి వెళ్ళాలి. ఇప్పుడు బైబిల్ తెరవండి మీరు. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయము చూడండి ప్రియులారా, 26వ వచనము. అందరూ బైబిల్ తెరవాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 26వ వచనము. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమని మిమ్మల్ని అడిగినప్పుడు, ఎవరు అడుగుతారట? మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, ఏంటమ్మా మీ ఆచారం ఏంటి విచిత్రంగా ఉంది, ఈ పండగ ఏంటి వెరైటీగా ఉంది, ఈ వంటకం ఏంటి విచిత్రంగా ఉందని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు. మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తు దేశములో నున్న ఇజ్రాయేలీయులను విడిచిపెట్టాను అనవలనని చెప్పాను. సహోదరులారా, మీ పిల్లలకి ఏం చెప్పాలంటే, మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మహాదేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినటువంటి సందర్భం ఇది. విడిపించినటువంటి సందర్భం. ఇంతకీ ఏది విడిపించింది? ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించింది ఏది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, వారు చేసినటువంటి పుణ్యకార్యాలు కాదు, వారు చేసినటువంటి ధర్మకార్యాలు కాదు వాళ్ళని విడిపించింది. 13వ వచనము, 12వ అధ్యాయం 13వ వచనము. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండెను. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. ఏ రక్తము అని అంటే, నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము. సహోదరులారా, మీరు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందడానికి మీరు చేసిన పుణ్యకార్యాలు కాదు, మీరు చేసిన ధర్మకార్యాలు కాదు, మిమ్మల్ని విడిపించింది ఏంటంటే రక్తము అని చెప్తున్నాడు ఇక్కడ. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము. ఎక్కడ రాశారు మీరు? వారి యొక్క గృహాల దారబంధాల మీద రాశారు. గొర్రె పిల్ల యొక్క రక్తము అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము దారబంధాల మీద రాశారు. ఆ రాత్రి సంహార దూత వచ్చి ఏ దారబంధం మీద ఈ యొక్క పవిత్రమైన నిష్కలంకమైనటువంటి రక్తము ఉందో ఆ ఇంటిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఏ గృహాన్నైతే, ఏ వ్యక్తినైతే దాటుకుని వెళ్ళిపోయాడో ఆ ఇంటి వారు సురక్షితంగా ఉన్నారన్నమాట, రక్షణలోనికి ప్రవేశించారన్నమాట. సంహరింపబడకుండా ఆ రాత్రి వారు చనిపోకుండా రక్షింపబడ్డారన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి చనిపోకుండా రక్షింపబడ్డానికి వారిని ఏది రక్షించింది, ఏది ఇడిపించింది చెప్పాలి మీకు అర్థమైతే? రక్తము. గొర్రె పిల్ల యొక్క రక్తము వారి విడుదలకు కారణమైంది. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదలకు కారణమైంది. అంటే వారు రక్షణలోనికి ప్రవేశించడానికి అమూల్యమైనటువంటి రక్తము కారణమైంది అనేటువంటి వాస్తవాన్ని ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? పిల్లలు అర్థమవుతుందా సోదరులారా? ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఎవరికి? పిల్లలకు చెప్పాలి. కథ కాదు చెప్పేది, వాస్తవాన్ని చెప్పాలి.
వాస్తవాన్ని పిల్లలకు చెప్పాలి. అందుకే నాయన ఈరోజు మనం ఈ పండగను చేస్తూ ఉన్నాం. ఈ పస్గానే పాసవర్ అన్నారు. పాసవర్ అని అంటే దాటి వెళ్ళిపోవుట అనేటువంటి అర్థం వస్తూ ఉంది. అర్థమవుతుందా? చూడండి, ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 13వ అధ్యాయము, నిర్గమకాండం 13వ అధ్యాయం 8వ వచనము. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నారని నీ కుమారునికి తెలియజెప్పవలెను. నీ కుమారులకు చెప్పాలి. ఇది నీ కుమారులకి ఈ వాస్తవాన్ని తెలియజేయాలి. అంటే విడుదలను గూర్చినటువంటి వాస్తవాన్ని, ఆ విడుదలకి కారణమైనటువంటి రక్తం యొక్క ప్రాముఖ్యతను, గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క ప్రాముఖ్యతను నీ పిల్లలకి ఈ పండుగలు ప్రతి ఏటా చెప్పాలి, ప్రతి సంవత్సరం చెప్పాలి. నీ పిల్లలకు నువ్వు చెప్పాలి అని చెప్తున్నాడండి. చూడండి 14వ వచనము. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి బాహుబలము చేత ఏమండి, బాహుబలము చేత యెహోవా దాసి గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. తర్వాత 15వ వచనము. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమై, జంతువుల తొలి సంతానమై, ఐగుప్తులో తొలి సంతానమై మొత్తం అంతా సంహరించబడింది. కేవలము గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ రక్తము ఏ ఇంటి మీద అయితే ఉన్నదో వారు మాత్రమే సేఫ్ జోన్లోకి వచ్చేసారు. వారు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. వారు మాత్రమే విడుదల పొందారు. వారు మాత్రమే రక్షణలోనికి వచ్చారు అని ఖచ్చితంగా ప్రతి సంవత్సరము మీ పిల్లలు అడిగితే ఈ వాస్తవాన్ని మీరు చెప్పాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. చెప్పాలి. ప్రియ సోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సందర్భము క్రొత్త నిబంధనకు ఛాయగా ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అంటే పాత నిబంధనలో ఈ బలి పశువు ఏ రూపంలో భవిష్యత్తులో మనకు కనబడతా ఉన్నారు. పాత నిబంధనలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల క్రొత్త నిబంధనలో ఏ రూపంలో మనకు కనబడతా ఉన్నారు భవిష్యత్తులో? ఎవరి రూపంలో? అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు వారి యొక్క రూపంలో. అంటే పాత నిబంధనలో నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము, శిలువ రక్తానికి సూచనగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఛాయ అంటా ఉన్నాడు. ఛాయ అంటే నీడ. చూడండి, ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అన్నాడు. చూడండి, అక్కడ పండుగ. పాత నిబంధనలో ఏం పండుగ? అది పస్కా పండుగ. ఇక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చునెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని
నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పేశాడు ఆయన. నిజస్వరూపం ఎందులో ఉందట? ఎవరిలో ఉందట? క్రీస్తులో ఉంది. పాత నిబంధన నీడైతే మరి క్రొత్త నిబంధన ఏంటి? నిజం. పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన నిజం. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ప్రియ సోదరి సహోదరులారా, ఇప్పుడు ఇశ్రాయేలు బానిసత్వంలో విడిపించబడడానికి గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైనటువంటి రక్తం అవసరం వచ్చింది. ఈనాడు ప్రపంచ మానవాళ్ళందరూ పాప విముక్తులు అవ్వడానికి, ఈ రోజున ప్రపంచ మానవాళ్ళందరూ మోక్షాన్ని ప్రవేశించడానికి, రక్షణ భాగ్యాన్ని పొందడానికి ఏ రక్తం అవసరమో, ఎవరి రక్తం అవసరమో? యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము అవసరం. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం అవసరం. అందుకే శిలువ అనేటువంటిది సెంటర్ పాయింట్ అని చెప్పాను నీకు ప్రారంభంలో. యేసుక్రీస్తు యొక్క శిలువ యొద్దకు వచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే రక్షణ, లేకపోతే నో రక్షణ. అర్థమవుతుందా ప్రియులారా? ఇప్పుడు అసలు విషయానికి మనం వద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో తన పిల్లలు ఈ పసకా పండుగ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంవత్సరము తన పిల్లలకు చెప్పమని ఆర్డర్ ఉందండి. ఆజ్ఞాపించాడు వారికి పిల్లలకు చెప్పాలా? మరి వారు పిల్లలు ప్రతిసారి చెప్పాలండి? అప్పుడప్పుడు చెప్పాలా? ప్రతిసారి ఆ పండుగ ఎప్పుడు ఆచరిస్తే అప్పుడు తన పిల్లలకి వారి తల్లిదండ్రులు చెప్పాలి. ఇది ఆజ్ఞ, ఖచ్చితంగా చెప్పాలి. అంతవరకు అర్థమైందా మీకు? పాత నిబంధనలో పస్కా పండుగ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ తన పేరెంట్స్ పిల్లలకి దాని యొక్క పరమార్థాన్ని, వాస్తవాన్ని చెప్పాలి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఆ పస్కా బలి యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది. ఆ పస్కా బలిలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనం కూడా చెప్పమన్నాడా, చెప్పక్కర్లేదు అన్నాడా? అర్థమవుతుందో లేదు మీకు? క్రొత్త నిబంధన ప్రకారము శిలువ రక్తములో కడగబడి రక్షణ పొందినటువంటి మనము ఆ శిలువను గూర్చినటువంటి బలియాగం గురించి చెప్పమన్నాడు ఆయన, చెప్పక్కర్లేదు అన్నాడా? ప్రియుల, చెప్పమన్నాడా లేదా? నీడ, పాత నిబంధన నీడని మనకు అర్థమైంది. నీడలోనే ఇంత ఖండితమైనటువంటి ఆజ్ఞ ఉంటే నిజములో, కొత్త నిబంధన అనబడినటువంటి నిజములో శిలువ రక్త బలియాగము గూర్చి ఇంకెంత ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆజ్ఞ ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాత నిబంధనలో ఖచ్చితంగా పస్కా బలి కోసం చెప్పాలి, అది మీ బాధ్యత అని చెప్పాడు. నీడలోనే ఇంత ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఉంటే మరి నిజంలో ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయాన్ని కొట్ట మనం వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో మనం 23 నుంచి చదువుకుందాము. 23 నుండి. అందరూ బైబిల్ తెరిచారా తల్లులారా? 11వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చెయ్యడని చెప్పను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. చట్టం అంటున్నాడు చూడండి. క్రొత్త నిబంధన అంటే కొత్త చట్టము. మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకే దీనిని చెయ్యండి అని చెప్పాను. 26వ వచనము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించాలి అని చెప్పాడు ఆయన. ఆయన మరణాన్ని ప్రకటించాలి అని చెప్పాడు ఆయన. ప్రభు వచ్చేంత వరకునా, ఒక వారమా, ఒక నెల? ప్రభు వచ్చేంత వరకునా? ప్రభు వచ్చేంత వరకు రక్షణ పొందినటువంటి, శిలువ రక్తము చేత రక్షణలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి దీన్ని ఆచరించడం మాత్రమే కాకుండా, ఆచరించిన ప్రతి వ్యక్తి ఇంకేం చేయాలని చెప్పాడు ఆయన? ఆచరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఇంకేం చేయాలండి? మీకు అర్థం కాలేదనుకుంటాను ఈ పాయింట్. పాత నిబంధనలో పస్కా బలి గురించి ఎవరికి చెప్పాలి? పిల్లలకు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలండి? ఓసారి చెప్తే సరిపోద్దా? ప్రతిసారి చెప్పాలా? ప్రతిసారి చెప్పాలి. అంటే నీడలోనే ఇంత ఖండితమైనటువంటి ఆజ్ఞలు అక్కడ ఉంటే, నిజములో క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు అని మనకు అర్థమైంది. ఆ యేసుక్రీస్తు కాచినటువంటి శిలువ రక్తము ద్వారానే మాకు పాపక్షమాపణ కలిగి రక్షణలోనికి వచ్చామనేటువంటి వాస్తవం మనకు అర్థమైంది. రక్షణలో ఉంటున్న మనము, దేవునింట్లోనికి ప్రవేశించి రక్షణలో ఉంటున్న మనము, ఆ రక్షణను కాపాడుకోవలసినటువంటి బాధ్యత బయటోళ్ళ మీద ఉందా, మన మీద ఉందా? తల్లారు అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లేదా? ఆ రక్షణను పొందితే సరిపోలేదు, రక్షణను కాపాడుకోవలసినటువంటి బాధ్యత బాప్టిజం పొంది సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి మీద ఉంది. అవునా కదా? ఉంది. రక్షణను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆరాధనకి పాత్రుడైనటువంటి దేవదేవుడు కల్పించినటువంటి రక్షణ భాగ్యాన్ని, అలాగా ఆ శిలువ త్యాగాన్ని ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకోవాలి ఆ వ్యక్తి. అలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నీవు రక్షణలోనే ఉన్నావు అన్నానికి ఒక ఆధారం. ఎప్పుడైతే నువ్వు ఆదివారం దేవుని మందిరాన్ని మానేసి, నిన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసి, సొంత ప్రయోజనాల కొరకు సొంత పనులకు మొగ్గు చూపితే, నీ దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహించినటువంటి రక్షణను నువ్వు చేతులారా తన్నేసుకుంటున్నావని నీకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఆలోచన చెప్పండి. చాలాసార్లు అడిగాను, మరొకసారి చెప్తున్నాను. ఏమండి, మనం దేవుని మందిరానికి వచ్చేది మనం రక్షించినటువంటి యేసు ప్రభువు వారి కోసమా, లేకపోతే పాస్టర్ గారి కోసమా? ఆలోచించే చెప్పండి మీరు. యేసు ప్రభువు వారి కోసం. ఎందుకనంటే సిలువు మోసింది పాస్టర్ గారు కాదు, పాస్టమ్మ కాదు, వారి పిల్లలు కాదు, లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్ కాదు, ఓ స్నేహితుడు కాదు కదా, యేసుక్రీస్తు. మనము ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ రక్షణ పొందిన వారేనా? అందరూ రక్షణ పొందినటువంటి. రక్షణ ఎలా పొందాం మనము అని అంటే, బాప్తిజము ద్వారా. అంటే క్రీస్తు సంఘములో బాప్తిజం పొంది రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకున్నాం. అది యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారానే అది మనకు సాధ్యమైంది అనేటువంటి వాస్తవం మనకు అర్థమైంది. ఉచితంగా పొందినటువంటి ఇటు రక్షణను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. ఎలా కాపాడుకోగలము అని అంటే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి శిలువ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క భోజనములో మనం చెయ్యి వేస్తూ, రొట్టె అంటే రొట్టె కాదు, యేసుక్రీస్తు యొక్క శరీరము.
ద్రాక్షారసం అయితే ద్రాక్షారసం కాదు, యేసుక్రీస్తు శిలువ మీద కాచినటువంటి రక్తము అనేటువంటి ఈ సాదృశ్య విషయాన్ని మనం ఆలోచన చేసి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలా ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం ఎందులో ఉన్నాము? రక్షణలోనే ఉన్నాం. మనుషుల కోసం కాదు మనం దేవుని మందిరానికి వచ్చేది, నన్ను నిన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని కృతజ్ఞతగా దేవుని మందిరానికి వస్తా ఉన్నాం. ఏనాడైతే మనం దేవుని మందిరాన్ని మానేసి ప్రభు బల్లను మనం పాలు పంపులు పొందలేదో నీ రక్షణను వీధిలో తాకాడ పెడుతున్నట్టు లెక్క. నడి బజార్లో వేలగొడ ఉచితంగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని నడి బజార్లో ఏలగడుతున్నట్టు లెక్క. అలా చేయొద్దు, అలా చేయొద్దు. మనుషుల కోసం కాదు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు కోసం మనం బ్రతికున్నంత వరకు ఈ రక్షణ మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? కాపాడుకోవాలి. ఇది ఫస్ట్ మనం చేయవలసినటువంటి పని. అంతటితో అయిపోలేదు, రెండో బాధ్యత అప్పగించాడు. రక్షణలో కొనసాగుతున్నటువంటి బిడ్డలకు రెండో బాధ్యత ఏంటంటే ప్రభు వచ్చేంత వరకు, అదేనా దాని మాట 26వ వచనము, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు. ఎప్పుడు వస్తాడో చెప్పండి ప్రభు? యేసు ప్రభు ఎప్పుడు వస్తారండి? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదండి. గమ్మత్తైన సంగతి ఏంటనంటే యేసు ప్రభువే నాకు కూడా తెలదన్నాడు. ఆయన నేను రెండోసారి ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలదన్నాడు. నన్ను పంపిన తండ్రికి తప్ప ఇంకెవ్వరికి తెలదండి. ప్రభు వచ్చేంత వరకు నీ పని ఏంటో చెప్తున్నాడు. ప్రభు వచ్చేంత వరకు ఏం చేయాలి? ఆయన మరణము శిలువ త్యాగమును, మరణం అంటే శిలువ త్యాగమును నువ్వు ప్రకటించాలి. నీ పిల్లలకు నువ్వు చెప్పాలి, నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు చెప్పాలి, నీ భర్తకు నువ్వు చెప్పాలి, నీ భార్యకు నువ్వు చెప్పాలి, తండ్రికి చెప్పాలి, తల్లికి చెప్పాలి, బంధువులకు చెప్పాలి, స్నేహితులకు చెప్పాలి. అందరికీ చెప్పవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు అప్పగించాడు. సహోదరులారా, పాత నిబంధనలో పిల్లలు అడిగితే పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి, చెప్పకపోతే ప్రమాదం అని చెప్పాడు. అక్కడ ఖచ్చితంగా ఆ ప్రమాదం కొని తెచ్చుకోవటం ఎందుకని చెప్పేసి పిల్లలకి ప్రతి ఏటా వారు చెప్పేవారు. మరి క్రొత్త నిబంధనలో ఈ పస్కా బలి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి? ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ పవిత్రమైనటువంటి ఈ పస్కా బలిని ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్పాడు. ప్రతి ఆదివారము మనకు పస్కా పండగే. ప్రతి ఆదివారం మనకు పస్కా పండగే. కాబట్టి ప్రతి ఆదివారం ఇటు అద్భుతమైనటువంటి ప్రభు బలలో పాలు పొంగులు పొంది ప్రతి ఆదివారము ప్రతి వ్యక్తికి మనం చెప్పాలి. చిన్న చిన్న విషయాలకి డ్యూటీ సెలవు ఇవ్వలేదని కొంతమంది, పిల్లలు హాస్టల్లో ఉన్నారు కాబట్టి చూడడానికి వెళ్ళాలని కొంతమంది, లేకపోతే ఏదో ఈరోజు పెళ్లి చూపులండి కుదరలేదని కొంతమంది, లేకపోతే ఇంటికి అల్లుడు వచ్చాడని వంటలు వండాలని కొంతమంది, ఇలాగ రకరకాలుగా చిన్న కారణాల చేత ఒకవేళ క్రీస్తును నిర్లక్ష్యం చేస్తే రక్షణలోను నువ్వు దాటిపోతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఏమండి, సిలువను గూర్చిన వార్త, క్రీస్తు గూర్చినటువంటి ఈ ప్రచారము క్రీస్తు వచ్చేంత వరకు మనం ప్రకటించాలి అని అన్నాడు. అలా ప్రకటించడం ద్వారా అనేకులకు మేలు జరుగుతుంది, అనేకులు రక్షణలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి దేవుడిలోనే వారి కుటుంబాలు కట్టబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సహోదరులారా, ఇప్పుడు అలాగ ప్రకటింపజేయడానికి ఇష్టపడతారా? అంటే ప్రతి ఆదివారం గుళ్ళోకి రారా, ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకో
ఆయన వచ్చేంత వరకు ఈ మరణాన్ని ప్రసరించు అని సిలువను గూర్చినటువంటి త్యాగాన్ని చెప్తారండి. చెప్పకపోగా, మ్యాక్సిమం చెప్పే మనుషులు తక్కువ, చెప్పకపోగా చెప్పుతున్నటువంటి వారికి అడ్డంకాలు ఏర్పడతాయి. మందిరానికి వస్తున్నటువంటి వారికి అడ్డంకాలు ఏర్పడతాయి. ఎందుకనంటే దెయ్యంగాడు చెప్పనివ్వడు. దెయ్యంగాడు అంటే తెలుసు కదా మీకు. ఎవరో దెయ్యంగాడు అంటే ఎవరండి? సాతానుడు చెప్పనివ్వడు. దేనికోసం చెప్పనివ్వడు? సిలువను గూర్చినటువంటి అద్భుతమైన బలియాగం గురించి చెప్పనివ్వడు. ఎంటర్ అయిపోతాడు వాడు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. యేసు ప్రభు వారు, పేతురు గారి సందర్భం ఇక్కడ. యేసు ప్రభు వారు, నేను యెరూషలేముకి వెళ్తాను. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత శాస్త్రులు, పెద్దలు, పరిచయులు నన్ను బంధించి చంపి అనేక హింసలు పెట్టి నన్ను చంపుతారు. అయినా కానీ నేను ఇప్పుడు లేస్తాను, 3వ దినాన్ని లేస్తాను అని యేసు ప్రభు చెప్తే వెంటనే అద్భుతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి మాటకి దెయ్యంగాడు ఎంటర్ అయిపోయాడండి. ఎంటర్ అయిపోయాడు. దెయ్యంగాడు అంటే సాతానుడు ఎంటర్ అయ్యాడు. ఏమన్నాడు చూద్దాం సాతానుడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి చూసి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావు అని పేతురుతో చెప్పాను. యేసు ప్రభు వారము సిలువను గూర్చినటువంటి అద్భుతమైనటువంటి వాస్తవాన్ని జ్ఞాపకం చేశాను. నేను మరణిస్తేనే మానవాళికి రక్షణ, సిలువ మరణము ద్వారానే ప్రపంచ మానవాళికి మోక్షం దొరుకుతుందని యేసు ప్రభు వారు చెప్తే, నేను మరణిస్తేనే ఎవరికి రక్షణ? మానవ జాతికి రక్షణ అని ప్రభు చెప్తే వెంటనే సాతానుడు ఎంటర్ అయిపోయి ఏమంటా ఉన్నాడు? వద్దు ప్రభువా, అది ఎన్నడికి నీకు దూరం అవును గాక, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు చనిపోకూడదు అంటే సాతానుడు ఎంటర్ అయిపోయాడు. దెయ్యంగాడు ఎంటర్ అయిపోయాడు. దెయ్యంగాడు ఎంటర్ అయిపోయి, చూడండి, ఎప్పుడైనా మనం మందిరానికి వెళ్దామంటే వెళ్ళనివ్వడు. నువ్వు వెళ్ళడానికి వీరు లేదని ఆర్డర్ వేసేస్తాడు అంతే. ఓ మంచి పని చేస్తుంటే నువ్వు చేయడానికి వీరు లేదు అని దెయ్యంగాడు అన్నీ ఆర్డర్ వేసేస్తాడు అంతే. మనం ఏదన్నా చేస్తున్నప్పుడు దెయ్యంగాడు ఏం చేస్తాడో ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు కలిగి ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా దెయ్యంగాడు ఏం చేస్తాడండి? అక్కడ చెయ్యనివ్వడు, నీ చేత చేయనివ్వడు. నువ్వు దీవించబడ్డం వాడికి ఇష్టము లేదు. ఉండటం అంటే ఎప్పటి నుండో దేవుళ్ళో ఉన్నావు. పేతురు ఉన్నాడు, దేవుళ్ళోనే ఉన్నాడు. అక్కడ అలాంటి పేతురుని కైవసం చేసుకుని ఏమని మాట్లాడిస్తా ఉన్నాడు? నువ్వు చనిపోవటం ఇష్టం లేదు అంటే ప్రభు చనిపోతే మానవ జాతికి రక్షణ వస్తుందని సాతానుకు అర్థమయ్యి పేతురులో దూడి, పేతురు చెప్తే వింటాడనుకున్నాడు. ఏటో నువ్వు చనిపోవటం ఇష్టం లేదు, శిలువ మరణం పొందటం ఇష్టం లేదు. అంతకుముందే పేతురు గారు ఎంత అద్భుతమైనటువంటి, అంటే ఈ సందర్భానికి ముందే ఎన్నో అభినందనలు పొందుకున్నాడండి. పేతురు గారు అందరి చేత సభాస్ అనిపించుకున్నాడు. దేవుని చేత ఏక ప్రభు చేతే చాలా ఉన్నతంగా గౌరవించబడ్డాడు. చాలా ఉన్నతంగా గౌరవించబడ్డాడు. చూడండి, మనం చదువుకోబోతా ఉన్నాం. 17వ వచనము. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు. ఎవరంటున్నారండి? యేసు ప్రభు వారు పేతురు గారితో చెప్తూ ఉన్నారు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడువు అని ప్రభు చేత అభినందనల వర్షం కురిపించబడతా ఉన్నాడు. నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు. అలాంటి పేతురు
బర్యోనా అని బిరుదు పొందినటువంటి పేతురు ఇప్పుడు ఏమనిపించుకుంటా ఉన్నాడు? సాతానా అనిపించుకుంటా ఉన్నాడు. బర్యోనా నాది పోయి సాతానా అనేటువంటి, అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతని పరిస్థితి? ప్రారంభంలో ఒక వెలిగినటువంటి వ్యక్తి సాతానా అని అనిపించుకునే పరిస్థితి వచ్చేసింది. చాలా విచారకరమైన సంఘటన. అంటే దయ్యంగాడు ఎంటర్ అయ్యి, దయ్యంగాడు అంటే సాతానుడు ఎంటర్ అయ్యి సిలువను గూర్చినటువంటి వాస్తవాలను చెప్పనివ్వడు. ప్రియ సోదరి సహోదరుల పాయింట్కి వస్తూ ఉన్నాను. ప్రారంభంలో ప్రశ్న మీకు వేసాను, మీకు గుర్తుందో లేదో. ఇంతకీ ఏమని నేను ప్రశ్నించాను అంటే, మనము సిలువకు సాక్షులమా లేక సిలువకు విరోధులమా అని ఓ ప్రశ్న వేసుకున్నాం. మ్యాక్సిమం 100% ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, మేము సిలువకు సాక్షులమే అని చెప్పారు. అంటే సిలువకు సాక్షులమే అని మీరు అందరూ సాక్ష్యం చెప్పారు కాబట్టి, కంఠోబాటంగా విషయాన్ని చెప్పారు కాబట్టి, సిలువకు సాక్షులైనటువంటి వారు ఏం చేస్తారంటే సిలువను గూర్చినటువంటి బలియాగం గురించి ప్రసారం చేస్తారు, ప్రకటిస్తారు. మీకు పాయింట్ అర్థమైందా తల్లులారా? కొంచెం ఇంగ్లీష్లో చెప్పండి అయ్యారు, మేమంతా ఇంగ్లీష్ మీడియం అంటారా? సిలువకు సాక్షులైనటువంటి వారు సిలువను గూర్చినటువంటి బలియాగం గురించి, అనగా యేసుక్రీస్తు యొక్క బలియాగం గురించి ఏనాడు మిస్ అయిపోకుండా ఆ బలియాగం గురించి అనేకులకి ప్రకటిస్తారన్నమాట. వారు మాత్రమే సిలువకు సాక్షులు. మీరు ఒకవేళ జ్ఞాపకం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ మందిరానికి వస్తే ఖచ్చితంగా మీరు సిలువకు సాక్షులు కాదు, విరోధులే అనే సంగతి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం యేసుక్రీస్తు కోసం ప్రకటించకుండా నాదేదో నేను చూసుకుంటాను అన్నట్టుగా ఒకవేళ ఉంటే మనం సిలువకు సాక్షులం కాదు, సిలువకు విరోధులమే అనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. అందుకే నేను మళ్ళీ ముగింపులో చెప్తానన్నాను, ఈ ప్రశ్న మళ్ళీ ముగింపులో అడుగుతానన్నాను. ఓకే, కాబట్టి ఇంకొక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత పేతురు గారు జ్ఞానోదయం కలిగి సిలువను గూర్చినటువంటి బలియాగం గురించి ఆయనకి అర్థమయ్యి ఎట్లాంటి తీర్మానాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి పట్టుదలతో దేవుని సన్నిధిలో ఎలా వాడబడ్డాడో మనకు అర్థమవుతుంది. లోకానికి బలైపోకుండా, లోకస్తులు బలైపోకుండా అద్భుతమైనటువంటి తీర్మానాన్ని కలిగి ప్రభు కొరకు అతను జీవించాడు. అతని కుటుంబము ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటి సంగతి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి సిలువకు సాక్షిగా జీవిస్తే పేతురే కాదు, నేనే కాదు, మనమే ఎవరైనా కానీ దేవుడు విడిచిపెట్టాడు అనేటువంటి వాస్తవం మనకు అర్థమవుతాం. దేవుడు విడిచిపెట్టాడు, ఎప్పుడు విడిచిపెట్టడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, ప్రియులారా అందరూ తెరవాలి. 2వ అధ్యాయంలో 31, 32 వచనాలు. పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. ఇక్కడ సిలువను గూర్చినటువంటి వార్తకి ఆటంకంగా ఉన్నటువంటి పేతురే ఇప్పుడు వాస్తవాన్ని తెలుసుకుని పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం చేస్తున్నాడంటే సిలువ గూర్చినటువంటి సువార్తను ఆయన బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. 32వ వచనము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్పి? పేతురు గారి నోట అంతకుముందు ఏమొచ్చింది? సువార్త అనగానే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాన్ని కోసం ప్రకటించి మేము సాక్షులం అని చెప్పాడు. అలాగా క్రీస్తుకు, సిలువకు నువ్వు సాక్షిగా నీ ఇంట్లో వాళ్ళకైనా, నీ ఈదిలో వాళ్ళకైనా, పక్క వాళ్ళకైనా దేవుని మందిరానికి నడిపించగలుగుతూ ఉన్నావా? పరిచర్య, పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో వాడబడేటట్లుగా ప్రోత్సహించగలుగుతూ ఉన్నావా?
అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో 3వ అధ్యాయం 15వ వచనం అదే గ్రంథం. మీరు ఇక్కడ పేతురు గారి మనం 11వ వచనం, పేతురు యోహాను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసి పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. యేసుక్రీస్తు కోసం ఏ రేంజ్లో ప్రకటిస్తున్నారో చూడండి. అందుకు మేము సాక్షులము. 5వ అధ్యాయము అదే గ్రంథం 32వ వచనము. 32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పారు. మేము సాక్షులము, సిలువకు సాక్షులమేమో, సిలువకు సాక్షులమేమో. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి 4వ అధ్యాయం 17వ వచనము అదే గ్రంథము. పేతురు గారిని సువార్త ప్రకటించొద్దని చెబితే పేతురు తీర్మానం చూడండి. ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుకున్నటకై, అంటే సువార్త ప్రకటించుకున్నటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునికైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరింపవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచిరి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించనూకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా? మేము బ్రతుకున్నంత వరకు, అక్కడ ఉన్న ఆలోచన, మేము బ్రతుకున్నంత వరకు ఎవరికి సాక్షులుగా బ్రతుకుతాం? దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. ఏం తీర్మానం అన్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, రక్షణ కాపాడుకోవాలి అని అంటే ప్రతి ఆదివారం శిలువ త్యాగాన్ని మనం ఆ పవిత్రమైనటువంటి బల్లారథంలో మనం పాలు పంపులు పొందాలి. నెక్స్ట్ యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని ప్రతి వ్యక్తికి మనం బ్రతికున్నంత వరకు, ఒకటి మనం బ్రతికున్నంత వరకు అన్నా లేదా ప్రభు వచ్చేంత వరకునైనా అనేకులకు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అట్లాంటి వ్యక్తి మాత్రమే సిలువకు సాక్షి తప్ప మెల్లో సిలువ వేసుకున్నంత మాత్రాన, అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చినంత మాత్రాన, లేకపోతే ఏదో 100 రూపాయలు కానుక ఇచ్చినంత మాత్రాన నేను సిలువ సాక్షినని అని అంటే పొరపాటు పడినట్టు లెక్క, అపార్థం చేసుకున్నట్టు లెక్క. రక్షణ భాగ్యాన్ని పొంది నాటి నుండి, అంటే బాప్టిజం పొందిన చనిపోయే వరకు నేను ఆరాధన మానలేదు అని అంటే వారు సిలువకు సాక్షులు. ప్రతి ఆదివారం నీ ఇంట్లో వారిని హెచ్చరిస్తూ, బయట వారికి, నీ బంధువులకి, స్నేహితులు, ఈదుల వారికి, ఊర్ల వాళ్ళకి, మందిరానికి నడిపించగలుగుతూ ఉన్నావంటే, నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావంటే నువ్వు సిలువకు సాక్షివు తప్ప విరోధం కాదు. ఆఖరికి ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రియ సోదరి సహోదరులారా, మనము ఇక్కడ కూడి ఉన్నటువంటి మనము సిలువకు సాక్షులమా, సిలువకు విరోధులమా? ఇప్పుడు చెప్పాలి మీరు. నేను సిలువకు విరోధినండి అన్నవాళ్ళు చేయొద్దండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన సంఘంలో, మన మందిరంలో సిలువకు విరోధులు ఎవరూ లేరు. చాలా సంతోషంగా ఉంది. తప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. ఎందుకో తెలిసి ఈ తప్పట్లకు విరోధులు లేనందుకు. ఇప్పుడు గట్టిగా తప్పలు కొట్టే సమయం రాబోతా ఉంది. ఏమండి? ఆలోచించే సమాధానం ఇవ్వండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనము, అంటే ఇక్కడ ఉన్నటువంటి మనము సిలువకు సాక్షులమా? సిలువకు సాక్షులైనటువంటి వారు చేయొద్దండి. చాలా సంతోషం. గట్టిగా తప్పలు కొట్టండి. సిలువకు సాక్షి ఎప్పుడు అవుతాడంటే ఏ ఆదివారం మానకూడదు, ఒకవేళ ఐసీయూలో కాయలు ఎక్కుతున్నప్పుడు తప్ప. హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులు ఎగరేస్తుంటాడు చూసారా, అలాంటి టైంలో తప్ప. మిగతా టైంలో
మేనత వచ్చిందని, అల్లుడు వచ్చాడని, కూతురు వచ్చిందని, హాస్పిటల్కి వెళ్ళాలని, లోన్ వస్తుందని. మందిరాన్ని మానకుండా ఇంకో పని అప్పగించాడు మనకి. ఇశ్రాయేలుకి ఎలాగైతే అప్పగించాడు, ఇంకో పని ఏంటంటే ఆయన మరణమును ప్రసరించాల. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ వార్తను అనేకులకు చెప్పి దేవుని మందిరానికి నడిపించాలి. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.